విశ్వామిత్ర మహర్షి, నీవు నా చిన్న చిన్న కుమారుల యందు అల్పభాగ్యుడైనటువంటి నా యందు అనుగ్రహాన్ని ఉంచవయ్యా, ఉంచి నీవు నా పట్ల దైవభక్తితో గురుభక్తితో నన్ను అనుగ్రహించవయ్యా. నేను కానీ నా సంతానం కానీ ఆ మారీచ స్వభావం ఎదుర్కోలేము అన్నాడు. దేవదానవ గంధర్వాయక్షాః పతగ పన్నగాః నశక్తా రావణం సోఢుం కిం పునర్మానవాయుధి. దేవదానవ గంధర్వ యక్ష పతగ పన్నగులు కూడా ఎదుట నిలిచి రావణుడితో యుద్ధం చేయలేరు కదయ్యా. ఇక మానవుల గురించి చెప్పాలా? దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, పతగులు, పన్నగులు ఎవ్వరూ కూడా రావణుడి ముందు యుద్ధం చేసి నిలవటం అనేది అసాధ్యమైన పని. ఇక మానవుల గురించి చెప్పాలా మహర్షి? మమ్మల్ని యుద్ధానికి రమ్మంటున్నావు వాళ్ళతో అన్నాడు నమస్కరించి. సహి వీర్య వతాం వీర్యమాదత్తే యుధిరాక్షసః తేన చాహం న శక్తోస్మి సంయోద్ధుం తస్య వా బలైః స బలో వా మునిశ్రేష్ఠ సహితో వా మమాత్మగైః. ఆ రాక్షసుల యుద్ధంలో చాలా బలవంతులవుతారయ్యా. వీర్యాన్ని గ్రహించి మన శక్తిని వాళ్లే గ్రహిస్తారు, వాళ్లే బలవంతులవుతారు. మనం ఓడిపోవలసి వస్తుంది మునిశ్రేష్ఠ. సైన్యంతో కూడిన వాడినైనా కానీ, నా కుమారుడితో కలిసి కానీ, నేను కానీ అతనితో కానీ, అతని సైన్యాన్ని కానీ అతని సైన్యంతో యుద్ధం మేము ఎవ్వరము చేయలేము. నేను కానీ, నా సైన్యం కానీ, నా కుమారుడు కానీ రావణుడితో యుద్ధం చేయటం అసాధ్యమయ్యా అన్నాడు దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షితో. కథమప్యమర ప్రఖ్యం సంగ్రామాణమకోవిదం బలం మే తనయం బ్రహ్మన్ నైవ దాస్యామి పుత్రకం. ఓ విశ్వామిత్ర మహర్షి, బాలుడైన నా కుమారుడు దేవతలతో సమానమైన వాడయ్యా. చంటి హృదయం కలిగిన వాడు, యుద్ధ పరిచయం ఏమీ లేనివాడు, ఎప్పుడూ యుద్ధాలకు వెళ్ళలేదు. అంతేకాకుండా పున్నామ నరకం నుండి నన్ను ఉద్ధరించడం కోసం వచ్చిన వాడయ్యా ఈ రాముడు. ఏమైనా నీ అనుగ్రహం మాకు కావాలి కానీ నీ ఆగ్రహం వద్దు మహర్షి అన్నాడు. అంతేకాదు, నీకు నా సంతానంలో పెద్దవాడైనటువంటి రాముణ్ణి నీకు ఇవ్వటానికి నేను అంగీకరించనయ్యా. ఆ యజ్ఞానికి పంపించిన మహర్షి అన్నాడు, నమస్కరించాడు.